విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలని డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు, హిజ్రాలు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఇతరుల మీద ఆధారపడకుండా వారి స్వయం కృషితో జీవించాలనేదే ప్రభుత్వం యొక్క ఆవశ్యకమని, ఇందుకోసం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, జిల్లా యంత్రాంగం తరఫున విభిన్న ప్రతిభావంతులకు అన్ని సదుపాయాలను అందించడం జరుగుతుందని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో కూడా ప్రతిభావంతులు ఉన్నారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందాలని మీ అందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శుభాకాంక్షలను తెలిపారు. చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో అందరితో పాటు సమాజంలో ఇతరత్ర అన్ని హంగులు ఉన్నటువంటి వ్యక్తులతో సమానంగా తొలుతూగే మంచి టాలెంట్ ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి వారు మన విభిన్న ప్రతిభావంతుల్లో చాలామంది ఉన్నారు. సో వారందరినీ మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా వారిలాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయక సంచాలకులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమిష్టి స్థిరమైన భవిష్యత్తు కోసం మరియు వైకల్యం ఉన్న వారి నాయకత్వాలను విస్తరించడం, వారికి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల్లో మనకు ముందుగా కనిపించే వైకల్యం కళ్ళు, కాళ్ళు, చేతులు లేకపోవడం వంటి వారే కాకుండా శారీరక, మానసిక వైకల్యం కలిగిన వారు, దృష్టి వైకల్యం, వెనుకడి లోపం, మానసిక ఆరోగ్యం, తలసేమియా వంటి తదితర 21 రకాల విభిన్న ప్రతిభావంతులు గుర్తించడం జరిగిందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు తమ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల చదువులో మరియు కొన్నిసార్లు పనిలో కూడా సమాన అవకాశాలు వారికి సామర్థ్యం మేరకు లేకపోవడంతో ఎంతోమంది బాధపడుతున్నారని, ఇది వారి జీవన శైలితో పాటు శారీరక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. వారి సమస్యల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మరియు వారికి అనుకూల ప్రదేశంలో మార్చడానికి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పుడు వీరి సంక్షేమం కోసం కొత్త పథకాలను అమలు చేసి వారి ఆర్థిక భరోసాకు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాలు చేయూతనిస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి తెలియజేయడం వల్ల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు జనరల్గా వీళ్ళకు ఉండే వైకల్యం వల్ల, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల, చదువులో కానీ వారి యొక్క కొన్నిసార్లు పనిలో కూడా వారికి సమాన అవకాశాలు మరియు సామర్థ్యం మేరకు లేకపోవడంతో బాధపడుతున్నారు. వారి జీవనశైలితో పాటు శారీరక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల వారి సమస్యల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మరియు వారికి మంచి ప్రదేశంగా మార్చడానికి ఈ రోజును జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామంటే వీరికి ఉండే సమస్యల్ని పౌర సమాజానికి తెలియజేయాలి, గవర్నమెంట్కి తెలియజేయాలి, వారి నోటీసులోకి వెళ్ళాలి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్త కొత్త పథకాలు తీసుకురావడము, ఇంకా వీరిని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలని చెప్పి చర్యలు తీసుకోవడం. జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు. సమిష్టి అంటే అందరూ కలిసి, మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం. వైకల్యాలు ఉన్న నాయకత్వం విస్తరించడం.